అలాంటప్పుడు చేశారు, ప్రజలు గుర్తించారు. కానీ పదే 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 చెప్పుకోవడం అనేది ఏంటంటే ఇప్పుడు రాజకీయాలండి. అల్టిమేట్గా ఏం కావాలి? అల్టిమేట్గా ఏం కావాలి? ఓట్లు కావాలి. మరి ఆ ఓట్లు ఆయా వర్గాల ప్రజలకి ప్రాతినిధ్యం ఇవ్వటం అంటే ఇచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు. అయితే అందులో ఉన్న అసలు విషయం ఏంటంటే కేవలం పదవే ఇచ్చారా, అధికారం కూడా ఇచ్చారా? ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపు కార్పొరేషన్ వీళ్ళందరికీ వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అంటే కార్పొరేషన్లు పెట్టారు, ఆర్థికంగా సహాయం చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్లు పెట్టారు కానీ ఒక పైసా ఇవ్వలేదు కదా, ఆఫీస్ కూడా లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆకేశారు, అన్నం పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆకేశారు, అన్నం పెట్టారు, అన్ని ఐటమ్స్ పెట్టారు, తినేసి వెళ్ళిపోయారు. దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి చేసినప్పుడు చెప్పుకోవాలి, చెప్పుకోపోవటం వల్లే ఈరోజు రాజకీయంగా కొంత నష్టం జరిగింది అనేది నా అభిప్రాయం. ఇంకో విషయం, ఇప్పుడు నేను గ్రామాల్లో తిరిగేటప్పుడు ఆ రోడ్డు ఎవరు వేశారంటే టీడీపీ, లేదా అక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం ఇల్లు ఎవరు ఇచ్చారంటే టీడీపీ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా ఎక్కడ ఇల్లు కట్టలేదు కదండి. స్థలాల పేరుతో మోసం చేశారు. ముందు సెంటు స్థలం అన్నారు, తర్వాత ప్రభుత్వమే కట్టిద్దన్నారు, తర్వాత మీరే కట్టుకోవాలన్నారు. మీరు కట్టుకోకపోతే సెంటు స్థలం కూడా వెనక్కి తీసుకుంటామన్నారు. ఈ బ్లాక్ మెయిలింగ్ లో మహిళలు మానసికంగా ఎంత నలిగిపోయారో చాలా మంది నాకేం చెప్పారంటే ఆ స్థలం కూడా మాకు వద్దని వదిలేసామండి అన్నారు. అంటే ముందు అంతే కదా, ఇప్పుడు ఒక పేద కుటుంబానికి స్థలం ఇచ్చారండి, అరే స్థలం ఇచ్చారు, ఇల్లు కట్టబోతున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇల్లు కూడా కట్టిస్తున్నాం, 30 లక్షలు ఇల్లు కట్టిస్తున్నాం అన్నారు. 30 లక్షలు కాదు, 1 లక్ష కూడా కట్టించలేదు కదా. తర్వాత ఏమన్నారు? మీరే కట్టుకోవాలన్నారు. తర్వాత వాలంటీర్లను పంపించి ఏం చేశారు? మీరు కట్టుకోకపోతే స్థలం లాగేసుకుంటారన్నారు. అప్పులు చేసి చాలా మంది పునాదులు వేశారు. ఇది అమరావతిలో కూడా జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో మౌలిక వసతులు లేక మీరు రాష్ట్రంలో ఏ ఊరికైనా వెళ్ళండి. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అతిపెద్ద వైఫల్యం ఏంటంటే అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. దట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్. అది లేనప్పుడు ఏమైందంటే అభివృద్ధి, ఇప్పుడు రోడ్లు లేవండి, లేకపోతే అనేక మౌలిక సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి. పంచాయతీరాజ్కి ₹1 మిగిల్చలేదు కదా. అలాంటప్పుడు అభివృద్ధి లేనప్పుడు ముఖ్యంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో సరైన రోడ్లు లేనప్పుడు, లైట్లు లేనప్పుడు ఆ చీకట్లో ఎంత దుర్భర జీవితం. నేను అదే అంటున్నా శ్రీనివాసరావు, అభివృద్ధి లేదు, అది జగన్ ఎరిగిన సత్యం, జగన్ ఎరిగిన సత్యం కూడా. జగన్కు కూడా తెలుసు అభివృద్ధి మనం గాలికి వదిలేసామని, రైట్? అందుకని ఆయన అనిసే పథకాలని ఓదలు కొట్టేస్తున్నాడు. ఈ పథకాల ప్రభావం ఎలా ఉంది గ్రౌండ్లో? ఓకే, పథకాల గురించి కూడా మనం ఇక్కడ కూర్చొని ఏమనుకుంటున్నాం, లేకపోతే వైసీపీ వాళ్ళు ఏమంటారు? అమ్మఒడి ఇచ్చామంటారు. అమ్మఒడి ఏంటంటే మొదటి సంవత్సరం వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరికీ రెండో సంవత్సరం ఇవ్వలేదు. అంటే మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళలో చాలా మందిని రెండో సంవత్సరం కట్ చేశారు. ఇల్లు ఎక్కువ ఉందనో, కరెంటు బిల్లు, మోటార్ సైకిల్, బైక్ ఉందనో, ఏదో కారణం చెప్పి కొడుకు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడనో కట్ చేశారు. రెండో సంవత్సరం ఇచ్చిన చాలా మందికి మూడో సంవత్సరం కట్ చేశారు. అంటే మొదటి సంవత్సరం ఇచ్చిన వాళ్ళని రెండో సంవత్సరం, మూడో సంవత్సరం, 4వ సంవత్సరం కొద్దిగా కట్ చేసుకుంటూ వచ్చారు. అంటే పథకం ఉంది కానీ అందరికీ ఇవ్వలేదు. ఇదే సూత్రం అన్ని పథకాలకి వర్తింపజేశారు. ఈరోజు పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు, పెన్షన్లు తీసేసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు. అమ్మఒడి